ఇక డీటెయిల్ చూస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ గోషామాల్ బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు చేపట్టారు. జాంబాగ్ బీఆర్ఎస్ సీనియర్ నేత అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 50 కార్లతో గోషామాల్ నుంచి కొమరవెల్లికి చేరుకున్న నేతలు మల్లన్న స్వామికి అభిషేకం నిర్వహించి కొండపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శిస్తూ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. స్థాయి వరకు ఎట్లా దోచుకున్నారు, ఎట్లా అయింది, ఒక్కొక్కరు ఎట్లున్నారు, ఎట్లా తయారైందో అందరికీ తెలుసు. ప్రజలకు తెలిస్తేనే ప్రజలు ఈ ప్రతిపక్ష హోదా కల్పించారు. వాళ్ళే ఇంకా మళ్ళా నీతి సూక్తులు వలుపుతున్నారు. సూక్తులు మున్సిపల్లో కానీ ఎక్కడ కానీ మళ్ళీ వాళ్ళే ప్రభావాలు వలుపుతాను. ఎట్లా అంటే ఉష్కే కాంగ్రెస్ వచ్చినాక ఉష్కనే బాగా రేట్ అయింది. ఇసుక విషయం వాళ్ళు మాట్లాడితే ఎవరైనా విడ్డూరంగా ఉంటుంది. ఇసుక వాగుల నడుస్తుంటే మునుపు కాలు వెళ్ళకపోవు. ఇప్పుడు ఏమున్నది, పత్తి గింజలు పెట్టచ్చు, వరి పొలాలు నాటచ్చు. ఆ రేంజ్లో భూమి తయారైంది. ఇసుక లేకుండా తయారు చేసి ఇప్పుడు ఇసుక పిరమైందని మాట్లాడితే మరి ఇసుక పిరమైందంటే దాని కారకులు ఎవరు? మీ బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇలా చెప్పుకోవడం అయితే చాలా ఉన్నాయి. ఏదైనా కానీ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు అండగా ఉంటాము. ప్రభుత్వం తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా ప్రజలకు చేరే విధంగా మేము అందరం కౌన్సిలర్లం కలిసి మరి మా కాంగ్రెస్ నాయకులం అందరం కలిసి మరి ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి దార్ల సందీప్ గారు నిన్న మొదటి వాట్సాప్లో వైరల్ అవుతున్న వైస్ చైర్మన్ గారి భాగవతం, ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ నుండి ప్రజల దగ్గర ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అన్న దోచుకున్నారు. వాళ్ళు అన్నీ అమ్ముకున్నారు. పేద పల్లెకి ఇవ్వలేకుండా మొత్తం అమ్మేసిండు. దాంతో పాటు ఈ మా వార్డుల ఏదైతే ఆయన వార్డుల బిఎన్ఆర్ ఉన్నాయో అవన్నీ రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో దగ్గర 30-40 తీసుకున్నారు. ఇట్లా ప్రతిసారి అవినీతి పాల్గొంటా మొన్న ఎలక్షన్లో గెలిచిండు. పైసలు బాగా పెట్టి గెలిచిండు. ఇది వీళ్ళందరూ కౌన్సిలర్ అందరూ ఎవరైతే ఇప్పుడు 27 మంది కౌన్సిలర్ గెలిచిండు. ఈ 27 మంది కౌన్సిలర్ను కేటీఆర్ ఆంబోతులు లెక్క ఊరు విడిచిపెట్టిండు. వీళ్ళు ఇదే పని ఉన్నారు. గెలిచినాం కాబట్టి పైసలు ఎట్లా గెలిచినా అట్లా వసూలు చేయాలని చెప్పి ప్రజల దగ్గర రోజు చేస్తుండ్రు. ప్రజలు గమనించాలి. ఎందుకంటే మేము ఇందిరమ్మ కమిటీ అలా కౌన్సిలర్కి ఎంత బాధ్యత ఉంటుందో అక్కడ ఇందిరమ్మ కమిటీ ఉంటుంది, వాళ్ళకు అంత బాధ్యత ఉంటుంది. ఇలా ఒక్కరితో కాదు అది. మీరు ఎవ్వరు సుధా మేము సిరిసిల్ల ప్రజలు చెప్తున్నాం, కౌన్సిలర్ ఎవరు అడిగినా పైసలు లేకుండా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరు పైసలు అడిగినా ఇవ్వద్దు. ఎందుకంటే అది ఇందిరమ్మ కమిటీ, దానికి చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు, దానిలో ఇందిరమ్మ కమిటీ ఉంటుంది, దాని తర్వాత కౌన్సిలర్తో బాధ్యత ఉంటుంది. అంతే తప్ప వాళ్ళ బాధ్యత ఏం లేదు. చైర్మన్ కలెక్టర్ కాబట్టి దాని తర్వాత ఇందిరమ్మ కమిటీ, తర్వాత కౌన్సిలర్ కాబట్టి మీరు ఎవరు పైసలు ఇవ్వద్దు. ఇంతకుముందు దార సందీప్ ద్వారా ఎవరైనా మోసపోయి ఉంటే, గతంలో పైసలు ఇచ్చి ఉంటే డబుల్ బెడ్రూమ్లో కానీ ఇంకా వేరే దగ్గరగా కానీ పైసలు ఇచ్చి ఉంటే వాళ్ళందరూ సంప్రదించాలి. మేము తప్పకుండా వాళ్ళకు మా తరపు నుంచి వెళ్ళి వాళ్ళకు కొట్లాడి మీ పైసలు మీకు ఇప్పిస్తాం. ఎవరు బాధ్యతలున్నా దార సందీప్ ఎవరు బాధ్యతలున్నా మాకు వచ్చి కలవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. గత 3-4 రోజుల నుంచి వాట్సాప్లలో ఇందిరమ్మ ఇల్లుకు డబ్బులు తీసుకున్నారని వైరల్ కావడం జరుగుతుంది. దాదాపుగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన నడిచింది. 10 ఏళ్ళు డబల్ బెడ్రూమ్కు డబ్బులు తీసుకున్నారని అందరూ తెలుసు. అయినప్పటికీ మేము ఎలక్షన్ల ముందు చెప్పినాం, మేము సిన్సియర్గా పనిచేస్తాం. మా రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన, మీకు మా గరీబుల పక్షాన ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ చేయించినాం. డబల్ బెడ్రూమ్ ప్రబోధులు పెట్టినాం. ఇలా రాజీవ్ యువ లోన్స్ కూడా అవి కూడా ప్రబోధులు పెట్టినాం. అన్ని రకాల మేము మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా గరీబోళ్ళు అని లేకుండా అందరికీ మన గవర్నమెంట్ ఫలాలు అందాలని చెప్పి చేస్తే, మొన్నటి రోజున కూడా బీఆర్ఎస్ వాళ్ళు మా వార్డులలో మేమే ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ చేసుకుంటాం అని చెప్పి కమిషనర్ కలుపుకొని మా అవ్వలు తెలియకుండా ప్రతి ఒక్క వాడకట్ల ఒక ఇల్లు ఓపెనింగ్ చేసారు. ఆ ఇల్లు ఓపెనింగ్ చేస్తే ఏంటంటే జనం కూడా వీళ్ళతోనే పని అవుతుంది అని చెప్పి వీళ్ళే ఇస్తారని అనుకోవాలని చెప్పి ఆ రకంగా చేసారు. ఓపెనింగ్ చేసారు. ఓకే, ఎవరైతే మా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు కదా ఇదంతా ఓపెన్. దానివలన ఈ జనంకు తెలియకపోతే వాళ్ళని కలుపుతారు. కలవడం వలన వీళ్ళు పోయి
డబ్బులు ఇస్తేనే చేస్తామని చెప్పి ఈ రకంగా డబ్బులు డిమాండ్ చేసుకుంటూ ఈ రకంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు మీ ఇవరిదాకా మీ అధికారం ఉంది అని మీరు ఇప్పటిదాకా తీసుకున్నారు. ఇప్పటికి కూడా మీ అధికారం ఉందని మీరు అదే మబ్బులో ఉన్నారు. కానీ మీ అధికారం పోయిందని గుర్తు చేస్తున్నాం. మళ్ళొకటి ఎక్కడ ఏం వినబడ్డా, ఎక్కడ లంచం వినబడ్డా, డబ్బులు వినబడ్డా మా కాంగ్రెస్